నమస్తే, నేను మీ స్వాతి. ఈయన చూడడానికి క్లాస్ హీరోలా ఉంటారు, కానీ మాస్ పొలిటికల్ లీడర్. బాసర అలాగే త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ ఇష్యూస్లో చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసినటువంటి వారు. మనతో ఉన్నారు కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట్ నరసింహరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరేమో డాక్టరు, ఈ పొలిటికల్ లీడర్ ఏంటంటే, అంటే డాక్టర్ అనేది ఒక ప్రశాంతమైన జీవితము. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే డాక్టర్ ప్రొఫెషన్కి పాలిటిక్స్కి ఒక సంబంధం ఉంటుందండి. రెండు కూడా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తాం. ఓకే. డాక్టర్ ప్రొఫెషన్ ఏంటంటే కొంచెం లిమిటెడ్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే మనకు సేవ చేసే ఒక అవకాశం కలుగుతుంది. కానీ ఒక పొలిటికల్ దాంట్లో ఏంటంటే ప్రజలందరికీ ఒక లార్జర్ ఆస్పెక్ట్లో సేవ చేసే ఒక అవకాశం మీరే ప్రజల దగ్గరికి వెళ్తారు, మనం వెళ్ళి చేసుకోవచ్చు. అంటే మనం వెళ్ళి సేవ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలకి సేవ చేయాలని మొదటికెళ్ళి నా మోటివ్. సో దానికి ఫస్ట్ పొలిటికల్ అంటే ఒక స్టూడెంట్ లీడర్గా రాజకీయాల్లోకి వచ్చి, దాని తర్వాత పరిస్థితుల రీత్యా ఏదైతే సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసి రాజకీయాలకు యువత రావాలి, దానికి ఒక ఆదర్శంలో నిలవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. గత 9 ఏళ్ళుగా మీరు స్టూడెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు కదా, ఎటువంటి ఇష్యూస్ చూసారు మీరు చాలా దగ్గర నుంచి? ఈరోజు అంటే ఎక్కువ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. మన రాష్ట్రంలో ఏంటంటే చాలా అటు స్కూల్ స్టూడెంట్స్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని చెప్పి కూడా ప్రతి ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే అటు స్కూల్ పిల్లల దగ్గర చూస్తే అంటే బేసిక్ ఫెసిలిటీస్, అంటే మీరు ఇంతకుముందు అన్నారు బాసరా ట్రిపుల్ ఐటీ అని, అక్కడికి వెళ్ళే మొదలు పెట్టుకుంటే ఏదైతే ఉండడానికి మౌలిక సదుపాయాలు, తిననీకి తిండి, ఉండడానికి బేసిక్ ఫెసిలిటీస్ తోటి రూమ్స్, దాంతోపాటు మెరుగైన పాఠాలు చెప్పనీకి ఉపాధ్యాయులు, ఆ బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా అటు 5వ తరగతి విద్యార్థులకు వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి పీజీ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులకి సమస్యలే ఉన్నాయి. విద్యార్థులు అంటేనే సమస్యలు, సమస్యలు అంటేనే విద్యార్థులు అన్నట్టు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో పరిస్థితి. సో ఎక్కడ పోయినా కూడా హాస్టల్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేసినాను, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఫైట్ చేసినాను, దాంతోపాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ డిటెన్షన్ సిస్టమ్ పైన ఫైట్ చేసినాను, మెడికల్ స్టూడెంట్స్కి దానికి సంబంధించిన కోవిడ్ టైంలో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్ ఫెసిలిటీస్ ఇస్తలేదు, వాళ్ళ ప్రాణాలతో చిలగాటలాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని దానిపైన ఫైట్ చేశాను, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేశాను, ఫార్మ్ డే స్టూడెంట్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేశాను. అంటే ఈ సెక్టార్లో, అంటే ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఈ సైన్సో లేకపోతే ఈ కామర్సో లేకపోతే ఈ ఆర్ట్సో ఈ డిపార్ట్మెంట్ బాగుందని సమస్యలు లేని డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏదీ లేదు. ఏది ముట్టినా ఏదైనా ప్రాబ్లం ఉందా, బాగున్నారా అంటే అన్న చాట భారతం ఇంత పెద్ద చెప్పి అన్న ఇన్ని సమస్యలు అని చెప్పే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇలాంటి ఇష్యూస్ మీద మీరు ఎలా ఫైట్ చేయాలి? అంటే సపోజ్ ఇన్ ఫ్యూచర్ మీరు గవర్నమెంట్లోకి వచ్చారే, ఫామ్ చేశారే అనుకోండి, ఎలా ఫైట్ చేయబోతుంది? అదృష్టవశాతము 9 సంవత్సరాలకి వెళ్ళి అటు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి మొదలు పెడుతుంటే నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరు సమస్యలు స్వయంగా విన్నోని, చూసినోని, కొన్ని సమస్యలు నేను అనుభవించినోని. సో ఈ సమస్యల పట్ల ఏ రకంగా పరిష్కరింపజేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థినికి ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. దానితో పాటు అకౌంటబిలిటీ. ఉదాహరణకి మనము ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, ఆ కాలేజ్కి సంబంధించి ఆ కాలేజ్ యాజమాన్యానికి పలానా నెలల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంత్ 10వ తారీఖు లోపల ఫీజు అందజేస్తాము అని చెప్పి చెప్తే 5వ తారీఖు లోపలనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ కాలేజ్ యాజమాన్యానికి ఇచ్చేస్తే ఆ విద్యార్థులపైన కాలేజ్ యాజమాన్యం ఫీజు చెల్లించమని ఒత్తిడి పెట్టరు. దానివల్ల విద్యార్థి కూడా మెంటల్ స్ట్రెస్కి, స్ట్రెయిన్కి గురి కాదు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది. దానితో పాటు ఏదైతే సంబంధించిన ఈరోజు ఆ విద్యా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ కాదు, కార్పొరేటైజ్ అయిపోయింది. అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తేనే నా విద్యార్థికి, అంటే నా పిల్లగానికి నేను మెరుగైన విద్యని అందించగలుగుతా అని చెప్పి ఒక పేద సంబంధించిన ఒక రైతు కూడా భావించే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ రకంగా కాకుండా ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్, ఏదైతే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ తరహాలో ఏదైతే సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ కూడా, అంటే విద్యార్థుల సంఖ్య పరంగా కాకుండా క్లాసెస్ సంఖ్య పరంగా, సబ్జెక్ట్స్ పరంగా టీచర్స్ని రిక్రూట్ చేసి గ్రామ స్థాయిలో విద్యని బలోపేతం చేస్తే, అంటే స్కూల్ లెవెల్లో విద్యని బలోపేతం చేసినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం కూడా స్ట్రీమ్లైన్ అయిపోతుంది. ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్లో ఏమన్నా స్కూల్స్ కొంచెం, అంటే కొన్ని ట్రస్ట్ స్కూల్స్ ఉంటాయి, అంటే వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ రన్ చేస్తారు, అదేంటంటే మెరుగైన విద్యను అందించాలని చెప్పి రన్ చేస్తారు. అసొంటి స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పూర్తి స్థాయి ఫీజు అనేది ప్రభుత్వమే చెల్లించాలి. ఇటువంటి కొన్ని ప్రక్షాళన చేపడితే తప్పనిసరిగా విద్య అనేది మెరుగుపడుతుంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో విద్య మెరుగుపడితే కేవలం విద్యతో కాదు, విద్యతో పాటు ఈ పాఠశాలల్లో క్రీడల్ని కూడా ప్రోత్సహించాలి.
దానితో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకునే సమయంలో అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుపోయి రైతు ఏ రకంగా పనిచేస్తుండో చూపించాలి. అంటే 5వ తరగతికి వెళ్ళి 5th క్లాస్ స్టూడెంట్కి వెళ్ళి ఎవ్రీడే ఒక క్లాస్ ఉండాలి. ఒకరోజు రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి, రైతు జీవితాన్ని చూపించాలి. ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, డాక్టర్ జీవితాన్ని చూపించాలి. ప్రతి ఒక్క సెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ని చూపించాలి, కోర్టుకి తీసుకెళ్ళాలి. చూపిస్తే ఏంటంటే ఆ చిన్నతనంలోకి వెళ్ళి ఏది కావాలనే ఒక పర్సెప్షన్ ఆ స్టూడెంట్లో బిల్డ్ అవుతుంది. కొంతమందికి డాక్టర్ కావాలంట, కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుందనంటే అందరినీ కూడా నారాయణ చైతన్య కాలేజీలలో నూకాలే, ఏసీ రాకాలే. వాడు ఐఐటి కావాలంటే ఐఐటి ఒకటే సెక్టర్ పైన పడి అదే సెక్టర్ పైన స్టూడెంట్స్ అందరు పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ విద్యార్థుల పైన ఈ ఒత్తిడి పెట్టి రుద్దేసరికి ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈరోజు చాలామంది ప్రముఖ సినీ నటుల పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే అంత డబ్బుండి అంతున్నా కూడా, అంటే అన్ని లగ్జరీస్ ఉన్నా కూడా వాళ్ళపైన ఒక స్ట్రెస్ పడుతుందని అంటే, సో ఇవన్నిటిని కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇన్ని అనుభవించిన 9 ఇయర్స్కి వెళ్ళంటే ఇవన్నిటిని కూడా తొలగించి మెరుగైన విద్య అందించి విద్యను కూడా ఆటపాటలతోటి విద్యార్థులు సంతోషంగా చదువుకునే విధంగా ఒక నూతన సిస్టాన్ని అమలు చేయడానికి నా ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు అనౌన్స్ చేశారు మండల్ వైజ్ గానా అసెంబ్లీ వైజ్ మండల్ వైజ్. సో మండల్ వైజ్ సరే. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అని అంటున్నారు. సపోజ్ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇలాంటి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మినిమం 3 to 5 years అయితే టైం పడుతుంది కదా. మరి ఎలాగా ఈ ప్రాసెస్ని తీసుకెళ్తారు, లేకపోతే ఏమన్నా స్కూల్స్తో టైఅప్ చేయడం ఇలాంటి వర్క్స్ ఏమైనా ఆలోచన? ఇప్పుడు మీకు ఇదే చెప్తున్నాను, ఇన్ కేస్ మనం నూతనంగా బిల్డింగ్ని నిర్మించాలంటే మీరు అన్నట్టు 2 to 3 years పడుతుంది. కానీ ఒక్కసారి ఉన్న అక్కడ బిల్డింగ్స్లో అది ప్రైవేట్ స్కూల్ని టేకప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇతర బిల్డింగ్స్ ఏమన్నా కానివ్వండి, రెంట్కి తీసుకొని కానివ్వండి, అంటే పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయ్యే లోపల ఒక సిస్టమ్ని అయితే తయారు చేయవచ్చు. ఒక సిస్టమ్ తయారు చేసి టీచర్స్ ఈరోజు దాదాపు ఆ టెట్ నోటిఫికేషన్ టీచర్ సంఖ్య దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నారు. టీచర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ రిక్రూట్మెంట్ చేసి ప్రాపర్ వేలో ప్రాపర్ సిస్టంలో కరెక్ట్ వేలో మనీని యూటిలైజ్ చేసి కరెక్ట్గా నడపగలిగితే ప్రతి మండలంలో కూడా ఏదో ఒక స్కూల్ ఉంది, లేకపోతే శిథిలా వ్యవస్థకి చేరి మూతబడి ఒక ప్రైవేట్ స్కూలు, లేకపోతే ఇతర వేరే పర్పస్లో బిల్డింగ్ కట్టుకొని పాపం వాళ్ళు నడపలేకుంటున్నారు. అసలు ఇవన్నీ టేకప్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. కరెక్ట్గా పనిచేస్తే 45 రోజులు సరిపోతుంది. 45 daysలో ప్రతి మండలంలో కూడా ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చిన డిక్లరేషన్కి తెలంగాణలో ఉండే ప్రాబ్లమ్స్కి అసలు పొంతే లేదని కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏమైనా మీరు ప్రాపర్గా ఏదైనా డిక్లరేషన్ని కానీ గ్యారంటీ కార్డు కానీ ఏదైనా ప్రజల్లోకి తీసుకెళ్తారా? ఇప్పుడు చెప్పే వాళ్ళకి అసలు తెలివి ఉందో లేదో నాకు అర్థమైతలేదు. ఏదైతే 6 డిక్లరేషన్లు ఏవైతున్నా సరే వాళ్ళు అనలిస్ట్లా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి కోవట్లా లేకపోతే బీజేపీ పార్టీకి కోవట్లా మాట్లాడేటోళ్ళు అర్థమైతలేదు. కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే విద్యార్థులకి వెళ్ళి మొదలు పెడితే పెద్దలకి పెన్షన్లు ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే మహిళలకి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే విద్యార్థులకి 10 లక్షల రూపాయలు ఏదైతే ఆర్థిక సహాయం చేసి వాళ్ళు మెరుగుపడడానికి వారి వ్యాపారాలు పెట్టుకోనికి అవసరం లేదా, లేకపోతే ఉచిత కరెంట్ అవసరం లేదా, మహిళలకి లేకపోతే ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అవసరం లేదా. మేము ఇచ్చిన ప్రతి పథకం కూడా ఏదైతే దాంతోపాటు చేయూత అని చెప్పి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఏవైతే గృహిణులకి ఎవరైతే కష్టపడలేకుండా పాపం వాళ్ళు ఇంటికే పరిమితమై పాపం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క గృహిణికి కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేయడము అవసరం లేదా? ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి అవసరం ఉండేటి రోజువారీ జీవితాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సమస్యలనే బయటికి తీసుకొని వచ్చి ఆ సమస్యలపైనే ఈ గ్యారంటీలని పెట్టినాం. మీరు అన్నట్టు కరెక్టే, ధనికులు డబ్బున్న వాళ్ళకైతే అవసరం ఉన్న పథకాలు అయితే పెట్టలే కాంగ్రెస్ పార్టీ. సరే దాన్ని బేస్ చేసుకొని అవసరం ఉన్న వాళ్ళకి పెడతలేరు అంటే వాస్తవమే. ప్రభుత్వాలు అనేది పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే పనిచేయాలి. డబ్బున్న వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేస్తే పరిపాలన ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లుందో అట్లుంటుంది. అది మారవాలనే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు. మీరు కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం, ప్రస్తుతం 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య 30 లక్షలు. మీరేమో ప్రతి యూత్కి 5 లక్షల ట్రైనింగ్ కార్డ్ని గ్యారంటీ అని చెప్తున్నారు. ఇక్కడేమో ఉన్నాయి 2 లక్షలు, అక్కడ ఉన్నది 30 లక్షలు. మరి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, వీళ్ళందరికీ ఉపాధిని ఎలా కల్పిస్తారు? అసలు 30 లక్షలు ఎందుకు అయింది తెలంగాణలో నిరుద్యోగ సమస్య? 30 లక్షలకు ఎందుకు చేరింది సంఖ్య? ఉదాహరణకి
2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మాట్లాడతలేను. కాకపోతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేసింటే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఖాళీ లేవన్నప్పుడు ప్రైవేట్ సెక్టారో లేకపోతే వ్యాపారమో లేకపోతే ఇతర రంగాల్లోనో వ్యవసాయమో ఏదో ఒక సెక్టార్కి డైవర్ట్ అవుతాడు. నువ్వు ఇచ్చే ఉద్యోగాలను అట్లనే పెట్టి ఇగో ఉద్యోగం ఉందనే వరకు ఒకటి మనిషి ఆశాజీవి. అరే ఆయనకంటే ఎక్కువ చదివితే నాకు వస్తుంది అని ఆశావాహులు దానికి పెరుగుతుండ్రు. ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేసేసి ప్రైవేట్ రంగంలో కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. అంటే ప్రభుత్వం వల్ల లబ్ధి పొందే ప్రైవేట్ సెక్టార్స్, ఇప్పుడు మనం ల్యాండ్స్ డొనేట్ చేస్తాము, వాళ్ళకు కొన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తాం గవర్నమెంట్కి వెళ్ళి ప్రైవేట్ కంపెనీస్కి. ఆ కంపెనీస్లో ఎవరైతే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన కంపెనీస్ ఉన్నాయో 75% స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తాము. ఉదాహరణకి హైదరాబాద్ లేకపోతే అంబర్పేటలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అంబర్పేటలో ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి 75% ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆల్రెడీ మా దాంట్లో ఉంది. 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని దాన్ని అమలు చేస్తే మొత్తం కూడా నిరుద్యోగుల రేషియో పోతుంది. ఇవన్నీ పోయినాక మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు అన్నట్టు 1 లక్షనో 2 లక్షలో 3 లక్షలో వాళ్ళు వ్యాపారాలు చేసుకోనికి, వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉంటే వాళ్ళకి 5 లక్షల గ్యారంటీ కార్డు పనికొస్తుంది. వ్యాపారాలు పెట్టుకోనికి లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో. 5 లక్షల గ్యారంటీ కార్డు అనేది ట్రైనింగ్ నిమిత్తం కదా. దీనికన్నా ఇప్పుడు ట్రైనింగ్ పెట్టుకోవాలన్నా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా దాని గురించి నేర్చుకోవాలి కదా. ఈరోజు ఏది నేర్చుకోవాలన్నా ఏది చదువుకోవాలన్నా డబ్బు లేదని వచ్చే పరిస్థితి ఉందా? ఎడ్యుకేషన్ నిమిత్తం ఇస్తారా, వ్యాపార నిమిత్తం కూడా? రెండింటికి పనికి వస్తుంది. వ్యాపారానికి పనికి వస్తుంది, ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక విద్యార్థిని తన కాళ్ళపైన తాను నిలబెట్టడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ రకంగా ఇస్తాం మేము. మా ఎజెండా విద్యార్థిని తన కాళ్ళపైన సొంత కాళ్ళపైన తను నిలబెట్టడం. ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే మా అమ్మమ్మ తాతయ్యకి వాడు పెన్షన్ ఇచ్చి వాడు పెద్ద కొడుకు అయిండు, ఇంట్లో ఉన్న మనవడేమో రోడ్ ఎక్కిండు. ఇప్పుడు లేనోడు పెద్ద కొడుకు అయిండు, ఉన్న కొడుకేమో బయటపడ్డాడు. అదే నిజంగా కొడుకులకి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింటే వాడిచ్చే 2,000 ఏంది, మేమే ఒక 5,000 రూపాయలు ఇచ్చుకుంటాం కదా. సో ఆ పరిస్థితి మారాలని చెప్పని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని సమస్యలు తెలుసుకొని ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన నేను దాదాపు 9 సంవత్సరాలకి నాకున్న అనుభవాన్ని మా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళినాను. ఆ రకంగా మా బీసీసీఎల్ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. బీసీలకు సంబంధించి ఎస్సీసీఎల్ వాళ్ళు అట్లా మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకొని వాటిని బయటికి తీసుకొని వచ్చి దాన్నే గ్యారంటీ కార్డుల రూపంలో పెట్టినాం తప్ప బీజేపీ పార్టీ లెక్క టీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ ఏమి పారాషూట్ కాదు, నిన్న మొన్న పుట్టిన కాదు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. సమస్యల్ని తెలిసిన వాళ్ళము, సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్ళము, ఇలా నాయకులు లెక్కున్నాము. అలాగే స్టూడెంట్స్ ట్రైనింగ్ విషయానికి వస్తే డిఫరెంట్ అంటే వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచెస్ వేరుంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి మాడ్యూల్స్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే కాలంలో అప్డేషన్స్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. మరి ఈ ట్రైనింగ్లో మీరు ఒక విషయంలో ట్రైనింగ్ ఇస్తే మరి అప్డేషన్ విషయం వచ్చినప్పుడు ఇలాంటి విద్యార్థులకి ఎలాగ సహకారం అవుతుంది? నేను అందుకే మీకు చెప్పినాను, ఎక్కడ కూడా మేము గైడ్ లైన్స్ కానీ లిమిటేషన్స్ పెట్టలేదు. మీరు ఒక పాయింట్ 5 లక్షల విద్యార్థులకి గ్యారంటీ కార్డు మేము ఇస్తామని చెప్పినాం. మీరు అన్నట్టు నిజంగా మేమిచ్చే ట్రైనింగ్లు అనేది ఖర్చు పెట్టాలంటే అది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నీకు నేను డబ్బు ఇస్తా తీసుకుపోయి మళ్ళీ నువ్వు అది ఇన్నే కట్టాలి అన్నట్టు. మాది ఆ వ్యవస్థ కాదు. నువ్వు ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏ రకమైన అప్గ్రేడేషన్ ఏ రకమైన విద్యను పొందాలనుకుంటున్నావు, నువ్వు అక్కడ పోయి ఈ గ్యారంటీ కార్డు ఉపయోగించుకోవచ్చు. ఈ డబ్బుని నువ్వు అక్కడ చెల్లించి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో. అది ప్రజలకు ఉపయోగపడేదే కదా, విద్యార్థులకు కావాల్సిందే కదా. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, నాకు పలానా నేను ఇందులో చేయలేనప్పుడు నాకు పలానా లేకపోతే నాకు చిన్న క్లినిక్ పెట్టుకునేది, పాలీ క్లినిక్ పెట్టుకునేది ఉంటుంది, లేకపోతే చిన్న హాస్పిటల్ పెట్టుకునేది ఉంటుంది. సో నాకు సంబంధించింది ఎక్కడ నాకు ఏ రకంగా బాగుంటుంది అక్కడ నేను ఇది వాడుకోవచ్చు. అక్కడ పార్టీ అనేది ఆ కార్డును ఉపయోగించుకుంటే అక్కడ మేము పే చేస్తాం. బీజేపీలో ఉండేటటువంటి పవర్ఫుల్ లీడర్స్లో ప్రస్తుతానికి వినిపించేది ఈటెల రాజేందర్ గారి పేరు కూడా వినిపిస్తుంది, అవునా? సో ఈటెల రాజేందర్ గారి మీద కాంగ్రెస్కి ప్రేమ పెరిగింది, కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా వినిపిస్తుంది. సపోజ్ ఆయన్ని ఆహ్వానించారే అని అనుకోండి, మరి ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఆయన, మరి బాలమూరి వెంకట్ గారి పరిస్థితి ఏంటి? బాలమూరి వెంకట్ ఈరోజు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిపోవాలి లేకపోతే ఎంపీ అయిపోవాలని నా సొంత రాజకీయాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో నేను రాజకీయాల్లోకి రాలే. నేను చాలా స్పష్టంగా ఫస్టే చెప్పిన, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము చనిపోయే రోజు పలానా మన పేరు అరే వీడు పాపము
ఏదో చేసిండ్రా అని చెప్పి జనపాలి అబ్బా వీడు పోయిండ్రా వీడిని పీడి ఎడగరైంది అనే విధంగా ప్రజలు అనుకోవద్దు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఈటల రాజేందర్ గారిని కాంగ్రెస్ పార్టీకి ప్రేమ పేరు కూడా ఈటల రాజేందర్ గారి పైన ప్రేమని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తలేము. ఈటల రాజేందర్ గారు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దించుతా, కల్వకుంట్ల చంద్రశేఖరరావే నా లక్ష్యము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా బగ్గ శత్రువు అంటే అలుంకొని నా బగ్గ శత్రువు అని అంటుండు, ఇదెక్కడ రాజకీయం రా నాయన అని చెప్పి చాలా స్పష్టంగా నిజంగా నీకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కొట్లాటనే ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఇది చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా రాజకీయాలు తెలియకుండా స్కూల్కి పోయి ఒక 8వ తరగతి పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ప్రత్యామ్నాయం లేని బీజేపీ పార్టీ ఈరోజు మిత్రులు లెక్క టీఆర్ఎస్ పార్టీతోటి వ్యవహరిస్తుంది. దానికి నిదర్శనమే ఏదైతే బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదార్ సమితి ఏదైతే నూతనంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీయే బీజేపీ పార్టీ చెప్తేనే ఏర్పడ్డ పార్టీ అది. సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. నిజంగా నీకు వాళ్ళతోటి పంచాయతీ ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలకి రా, అందరం కలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దించుదాము, తెలంగాణ ప్రజల్ని కాపాడుకుందామని అని చెప్పి ఈటల రాజేందర్ గారు మాట్లాడే మాటలు అబద్ధము. ఈటల రాజేందర్ గారు ఇండైరెక్ట్గా కేసీఆర్ తోటి ములాఖాత్ అయి ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కేవలం మాటల్లోనే కేసీఆర్ని తిడుతుంది తప్ప చేటల్లో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ చేసిన అవినీతిని బయట పెడతలేడని చెప్పి తెలంగాణ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఆహ్వానాన్ని మన్నించి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అప్పుడు బల్మూరి వెంకట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నిజంగా ఈటల రాజేందర్ గారు కేసీఆర్తో కొట్లాడుతారు, కేసీఆర్తో ఆయన మాట్లాడే మాటలు నిజమే అని చెప్పని నిజంగా అది జరిగితే నేను మాట్లాడిన తప్పులు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు సంబంధించిన రీజన్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో పోయినప్పటికెళ్ళి బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిపోయిందా అది బీజేపీ పార్టీ నాయకులకి చాలా బాగా తెలుసు. పాపం ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలోకి పోయినాక కష్టపడి కార్యకర్త స్థాయికి వెళ్ళి ఎంపీ స్థాయికి వెళ్ళి పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ని ఆగం చేసిండు ఆయన సొంత పార్లమెంట్ సభ్యుడిని. దానితో పాటు ఆయన చేసుకున్న కిషన్ రెడ్డిని కూడా అంటే నిన్న మొన్న కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేయాలని చెప్పని కిషన్ రెడ్డి ఎంట ఉంటూనే కిషన్ రెడ్డి ప్రత్యర్థి కృష్ణ యాదవ్ని బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారికి తెలియకుండా చేర్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆఖరి నిమిషంలో కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకుర్రు. ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీకి మంచి చేసిర్రా చెడు చేసిర్రా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. అండ్ ఏదైతే టీఆర్ఎస్కి కోవట్ లేక పనిచేస్తుండనే దానికి నేను చెప్పే రీజన్ ఆయన బీజేపీ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ అయినప్పటికెళ్ళి టిల్ డేట్ ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుని కానీ ఏదైతే బీజేపీ పార్టీలో చేర్చే ప్రయత్నం చేర్చలేకపోయిండు. ఆయన మొదటికెళ్ళి కూడా మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్, మధ్యలో తీసుకొని దాసోజు శ్రవణ్ గారిని చేర్చుకుని ఆయన వెళ్ళిపోయింది ఆయన కాంగ్రెస్. ఆయన చేర్చుకున్న ప్రతి నాయకుడిని కూడా కాంగ్రెస్కి వెళ్ళే చేర్చుకుంటూ తప్ప ఏ ఒక్క నాయకుని కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేర్చుకోలేదు. ఈ శత్రువు ఏమో టీఆర్ఎస్ అంటునో పడుతుందేమో కాంగ్రెస్ పైన. ఆయన ఒక్కరే అందరికీ సమానం అనుకుంటున్నారేమో. ఎవరు ఆయన అనుకుంటే సరిపోదు కదా, తెలంగాణ ప్రజలు అనుకోవాలి కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిజంగా టీఆర్ఎస్కి ఆయన ఒక్కడే నేను ఒక్కనే టీఆర్ఎస్ తోటి కొట్లాడాలనుకుంటే ఇది రాజకీయం అనేది క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఇదేమి షెడ్యూల్లో లేకపోతే 1-on-1 ఆడితే గెలిచే మ్యాచ్ కాదు. ఇది 11 ప్లేయర్లు మంచిగా ఆడాలి, 11 మందికి రన్స్ చేస్తేనే టీం విన్ అవుతుంది. ఈ రాజకీయాల్లో కూడా 119 స్థానాలు ఉంటాయి. 119 స్థానాల్లో ఈటల రాజేందర్ గారు పోటీ చేయలేరు. ఈటల రాజేందర్ గారు పోటీ చేయగలిగేది ఒకటి మా అయితే 2 స్థానాల్లో పోటీ చేస్తారు. ఓడిపోతే 2 భయం ఉంటే 2 స్థానాల్లో లేకపోతే 1 స్థానంలో చేస్తాడు. మిగతా 60 స్థానాలు అయితే గెలవాలే కదా. పోటీ చేసేటటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సామర్థ్యం ఉందని ఏమన్నా అనుకుంటున్నారు? ఆయనకి సామర్థ్యం ఉందని ఆయన అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నువ్వు దాదాపు 7 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో మంత్రివర్గంలో పనిచేశారు. దాదాపు మీరు ఆర్థిక శాఖ మంత్రి లెక్క పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రి లెక్క మీరు పనిచేసినప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ దాదాపు ఈ మేజర్ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పులు చేసింది అదే సమయంలో. ఏ డిపార్ట్మెంట్కి ఏ దానికి ఎన్ని నిధులు కేటాయించిండో కూడా చాలా స్పష్టంగా నీకు తెలుసు. అంటే దేనికి ఎన్ని చేసినావు నువ్వే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవాడు నీకు ఆడ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలన్నీ తీసుకుపోయి నువ్వు డైరెక్ట్ కేంద్రానికి సమర్పిస్తే 24 గంటల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ ఆ కుటుంబం మొత్తము తిహార్ జైలుకు పోతుంది. ఆప్షనే లేదు. లేదా నువ్వే స్వయంగా అప్రూవర్ లెక్క మారినావు అనుకో, నేను కూడా దొంగతనం అంటే నువ్వు చేసి ఉంటే అంటే ఆయన కూడా నాకు కూడా అందులో వాటాలు ముట్టినాయి, నేను కూడా ఈడ బయటపడతా అనే భయం ఉండి ఈయన బయట పెట్టకపోవచ్చు. అంటే ఆ టైంలో ఈయన లావాదేవీలు ఈయనకు వచ్చి ఉంటాయి కదా, అది బయట పెడితే నేను కూడా లోపల పోతా అనే భయానికి బయట పెట్టకపోతే నువ్వు కేసీఆర్ అయినా ప్రత్యర్థి కేసీఆర్ని గద్దదించుడే నా లక్ష్యం అంటున్నావు. డైరెక్ట్గా నువ్వే అప్రూవల్ లెక్క మారిపోయినావు అనుకో, ఈ దొంగతనాలు జరిగినాయి నేనే అప్రూవర్ ఇగో నేను ఆర్థిక శాఖ మంత్రి లెక్క అని కన్ఫెషన్ ఇచ్చినావు అనుకో,
నువ్వు న్యాయం ఒప్పుకున్నావని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు బయటికి వస్తావు. కల్వకుంట్ల కుటుంబం అయితే పూర్తి స్థాయిలో జైలు పాలవుతుంది కదా. మరి అవన్నీ పక్కన పెట్టి వాడు దొంగ అని ఈయన అంటాడు, వీడు దొంగ అని ఆయన అంటాడు. ఇద్దరు దొంగలే. పార్టీల్లో కూడా వర్గాలు ఉన్నాయని బాగా వినిపిస్తోంది. సో బాలమూరి వెంకట్ గారు కోమటిరెడ్డి గారి వర్గమా, అలాగే మీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి వర్గమా, అలాగే నిన్నో మొన్నో వచ్చినటువంటి పొంగులేటి గారి వర్గమా? బాలమూరి వెంకట్ మల్లికార్జున్ ఖర్గే గారి వర్గం. ఏఐసిసి అధ్యక్షులు ఎవరు ఉంటే వాళ్ళ వర్గం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ. బాలమూరి వెంకట్ హస్తం గుర్తు వర్గం. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయని చెప్పి దీన్ని చిత్రీకరించేది కేవలం కొన్ని మీడియా ఛానళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆ సంక్షేమ పథకాలకి వ్యతిరేకంగా మాట్లాడలేక వర్గాలు ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. వర్గాలు ఏముందంటే ఒక చిన్న కుటుంబంలో 4 ఉంటారు. కుటుంబంలో 4 ఉండే ఒక చిన్న కుటుంబంలోనే ఒక కారు కొనుక్కోవాలంటే 4కి 4 అభిప్రాయాలు ఉంటాయి. తల్లేమో మైలేజ్ ఎక్కువ ఏది ఇస్తే ఆ కారు కొన్నామని చూస్తుంది, తండ్రేమో ఈఎంఐ ఏది తక్కువ ఉంటే ఆ కారు కొన్నామని చూస్తుంది, బిడ్డేమో కొంచెం లగ్జరీగా ఉండాలని చూస్తాడు, కొడుకేమో స్పోర్ట్స్ కారు కొన్నాం డాడీ అంటాడు. ఒక కుటుంబంలోనే ఒక కారు కొనాలంటే 4కి 4 అభిప్రాయాలు ఉంటే ఏకాభిప్రాయం రావాలంటే 6 నెలల సమయం పడుతుంది. అసొంటిది కాంగ్రెస్ పార్టీ సముద్రము. మేము స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకునే పార్టీ. సో వ్యక్తుల స్వాతంత్రాన్ని అణచివేసే ప్రయత్నం చేయము. నిజంగా వర్గాలు ఉంటే దానివలన బల్మూరి వెంకట్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఏ నాయకుడి దగ్గర పోతే ఏ నాయకుడు ఫీల్ అవుతాడని. దీనివలన ప్రజలకి జరిగే నష్టం ఏమి లేదు. ప్రజాస్వామ్యంలో వర్గాలు ఉండడం ప్రజలకు ఉపయోగమే. ఉదాహరణకి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక స్కీమ్ని, ఇప్పుడు మీరు అన్నట్టే విద్యార్థులకి 5 లక్షల రూపాయలు మేము ఇస్తాన గ్యారంటీ కార్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోరు. అనుకున్నప్పుడు ఆ సైన్స్ స్టూడెంట్స్కి ఏదో అన్యాయం జరిగిందనుకోండి, ఆ బయటి దాకా అవసరంలే, ప్రతిపక్షముడు క్వశ్చన్ చేయాల్సిన అవసరంలే. మా మంత్రివర్గంలోనే ఇంకో మంత్రి, మా జగ్గన్ననో లేకపోతే ఇంకోరో లేచి ఈ స్కీమ్లో ఈ తప్పు ఉంది ముఖ్యమంత్రి గారు మారవాలని అప్పుడే కొట్లాడతారు. కొట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ముఖ్యమంత్రి తప్పు చేసినా మంత్రివర్గంలోనే క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయడం వల్ల ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో, ప్రజలు ఇబ్బంది పడకుండా మెరుగైన పరిపాలన అందుతుంది. అదే మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూశారు. రేపొద్దున కాంగ్రెస్ హయాంలో కూడా అసలు పరిపాలన అందుతుంది. వర్గాలు లేకుండా డిక్టేటర్షిప్ లెక్క నడిచింది అనుకోని కేసీఆర్ రూల్ లెక్క ఉంటుంది. ఇది నయమా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నయమా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. మీ నియోజకవర్గంలోనే మీ కార్యకర్తలు మిమ్మల్ని నాన్ లోకల్ లీడర్గా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి మీరు నాన్ లోకల్ లీడరా లేకపోతే హుజూరాబాద్ స్థానిక లీడరా? బల్మూరి వెంకట్ గత 9 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గద్వాలకి వెళ్ళి మొదలు పెడితే అటు మహబూబాబాద్ వరకు, లేకపోతే అటు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇటు దేవరకొండ వరకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 14 నుంచి 16 జిల్లాల్లో బల్మూరి వెంకట్ పైన కేసులు ఉన్నాయి. దగ్గర 70 నియోజకవర్గాల్లో సమస్యలపైన పోరాటం చేసినోని. నేను సమస్యలపైన పోరాటం చేసినప్పుడు అది నా లోకలా, నాన్ లోకలా, లేకపోతే ఆ నియోజకవర్గమా, నా నియోజకవర్గం కాదా అని చెప్పి నేను పోరాటం చేయలేదు. నా గడ్డ తెలంగాణ గడ్డ, నా అడ్డ కరీంనగర్ జిల్లా. నేను అదే జిల్లావాసిని. తెలంగాణ అనేది నా ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. నా కుటుంబంలో అదొక ఇల్లు, ఆ నియోజకవర్గం. ఆడ పార్టీ అధిష్టానం నాకు నిర్ణయించింది. ఇచ్చిన నిర్ణయం మేరకు, ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, సరే వీళ్ళు అనే విధంగా స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు, సరే మా పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు అని, అరే నాయన మీరు అక్కడ పుట్టి పెరిగిన, మీకు సమస్యలు తెలియకపోయినా, మీరు ఆ సమస్యలు పట్టించుకోకపోయినా, నేను అది నా కుటుంబము, నా ప్రజలని చెప్పి భావించి అక్కడ ఉన్న సమస్యలపైన పోరాటం చేస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, వాళ్ళు నా కుటుంబ సభ్యులని భావించి నా తల్లిని ఇడిచిపెట్టి, నేను పుట్టిన స్థలాన్ని ఇడిచిపెట్టి, హైదరాబాద్ని ఇడిచిపెట్టి హుజరాబాద్లో ఇల్లు తీసుకుని అక్కడ ప్రజలకి సేవ చేస్తున్నా. సేవ చేసేటోడు కావన్నా, లేకపోతే అక్కడ పుట్టి పెరిగి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళపైనే ఏదైతే హుకుమత్ చెలాయిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళపైన ఏదైతే అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా చేస్తున్న నాయకుడు కావన్నా అక్కడ ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని బల్మూరి వెంకట్ స్వాగతిస్తాడు. అలాగే బాలమూరి వెంకట్ గారు ఆవేశపరుడు, అగ్రెసివ్ లీడర్ అని పేరు ఉంది. సో మీరు మీ ఆవేశాన్ని పార్టీ ఎదుగుదలకి వాడుకుంటుంది అంటారా, లేకపోతే మీ ఎదుగుదల విషయంలో పార్టీ ఆలోచన ఎలాగుంది అంటారు? తెలంగాణలో ఏ విద్యార్థి కూడా 16 సంవత్సరాలకి వెళ్ళి 35 సంవత్సరాలు ఉన్న ఏ పిల్లగాన్ని టచ్ చేసినా తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆవేశపరుడే. తెలంగాణ గడ్డనే అసలు ఉంటుంది, మన నీళ్ళల్లో ఉంటుంది. అది తెలంగాణ నీళ్ళల్నే ఆ పౌరుషం ఉంటుంది. అండ్ బల్మూరి వెంకట్ ఆవేశపరుడు అంటే అవును నిజంగానే.
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చినాక రాబందుల పాలే ఒక కుటుంబం తెలంగాణని పీడించుకొని తింటుంటే ప్రతి ఒక్క విద్యార్థి మహిళ ప్రతి వర్గానికి సంబంధించిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధతోటి వచ్చిన ఆవేశం బల్మూరి వెంకట్ది. బల్మూరి వెంకట్ ఆస్తి కోసమో, లేకపోతే బల్మూరి వెంకట్ తన సొంత లాభాల కోసమో, లేకపోతే బల్మూరి వెంకట్కి టికెట్ కేటాయిస్తలేరో, లేకపోతే బల్మూరి వెంకట్ని బలి చేసిరో, లేకపోతే బల్మూరి వెంకట్కి ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరో, బీజేపీ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరో, లేకపోతే పైసల కోసమో వచ్చిన ఆవేశం కాదు ఇది. ఇది ప్రజల సమస్యలపైన వచ్చిన ఆవేశం కాబట్టి, అంటే రీజనబుల్ ఉన్న ఆవేశం కాబట్టి తప్పనిసరిగా అది కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. కాబట్టే బల్మూరి వెంకట్ని హుజురాబాద్ ఎన్నికల్లో బరిలో దింపింది. బల్మూరి వెంకట్కి 2 సార్లు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షులకు అవకాశం కల్పించింది. బల్మూరి వెంకట్కి అది చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ లెక్క గుర్తింపిచ్చిర్రు. దానితో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ మీటింగ్ జరిగినా కానీ బల్మూరి వెంకట్కు ఒక సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందంటే 100% పార్టీ నా కష్టాన్ని గుర్తించింది, నన్ను వాడుకుంటున్నట్టే కదా. ఏదైనా డౌట్ ఏముంది? ఒక పవర్ఫుల్ యూత్ లీడర్గా ఫైనల్గా మీలాగా పొలిటికల్గా రావాలనుకునేటటువంటి యూత్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఒక 2 లైన్స్. ఈరోజు రాజకీయాలకి రావాలంటే నిరుద్యోగులు కూడా, అంటే విద్యార్థులు ఎవరైతే రాజకీయాలు రావాలనుకుంటారో, రాజకీయాలు రేపటి మన భావి తరాన్ని నిర్ణయించే ఒక స్టేజ్. ఈరోజు చాలామంది డాక్టర్స్ కానీ కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్ రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయ నాయకుడు అంటే వీడు చదవబ్బగా రాజకీయాల్లోకి వచ్చిండని చెప్పి దాని ఒక మురికి కాలువ లెక్క చూసే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన జీవితాన్ని మన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ రాజకీయాలే. సో విద్యార్థులు రాజకీయాలకి రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయాలకి రాగలుగుతాము యువత అనుకుంటారు. డబ్బు ఉంటేనే రాజకీయాలకు రాగలుగుతామన్నా డబ్బు లేకుంటే రాజకీయాలు ఎట్లా చేస్తామని ఒక్కసారి సాధించగలుగుతామని ఒక పట్టుదల సంకల్పం మనకుంటే 100% మనం అందరం ఏకదాటిపైకి వచ్చి చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ డబ్బుని నిర్మూలించవచ్చు. అంటే ఈ డబ్బు పంపకాన్ని ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించి ఏదైతే మన భవిష్యత్తుని మనం తీసుకోవచ్చు. నేను ఏ రకంగా అయితే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన, నేను ఈ స్టేజ్కి రానికి కేవలం నాకు 10 years పట్టింది. రేపొద్దున మీరు కూడా ఈ రాజకీయాల్లోకి వస్తే 100% నాతోటి కలిసి నడవచ్చు. లేకపోతే మీ విజన్ వేరే ఉన్నా సరే, ఏ పార్టీలో ఎవరు చేరినా యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో వచ్చినప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా మీ అనుబంధ సంస్థ. సో మరి తెలంగాణలో ఎటువంటి కార్యక్రమాలని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఏమైనా స్టూడెంట్స్ని మీరు మెంబర్షిప్ డ్రైవ్ ఏదైనా చేయడం జరిగిందా? ఎంతమంది మెంబర్స్ అయ్యారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి 600 చిల్లర మండలాలు టౌన్లు కలిపి ఉన్నాయి. ప్రతి మండలం ప్రతి పట్టణాధ్యక్షుడు ఉన్నాడు. మాకు అసెంబ్లీ స్థాయి కమిటీలు ఉన్నాయి, యూనివర్సిటీ స్థాయి కమిటీలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కేవలం NSUI సైనికులే మీకు 200 మంది దొరుకుతారు. 200 నుంచి 300 మంది దొరుకుతారు. అంటే 119 నియోజకవర్గాలు. దాదాపు మా దగ్గర ఉన్న అఫీషియల్ మా ఆఫీస్ బేరర్ సంఖ్యనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టులున్న ఉంటే అధ్యక్షులే 5000 మంది ఉంటారు. ఈ అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు 5000 మంది ఉంటారు. దానికి సపోర్ట్ చేసే సపోర్టర్స్ 5000 × 10 వేసుకుంటే కేవలం మాకున్న ఆర్గనైజేషన్ స్ట్రెంతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న ఎన్రోల్మెంట్ వచ్చేసి 1,00,000కి పైగా ఉంది. 1,20,000 ఎన్రోల్మెంట్ ఉంది. దానికి రిప్రజెంటేటివ్స్ 5000 మంది ఉన్నారు. 5000 మంది కింద ఆఫీస్ బేరర్స్, వాళ్ళ కింద ఒక 15,000 మంది ఉంటారు. అంటే కేవలం ఒక 20,000 మెంబర్స్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా NSUI సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 10,000 ఓట్లు వేయించాలనేది మా ఎజెండా, మా టార్గెట్. 100% వేయిస్తాం. మీ 10,000 గ్యారెంటీడ్ ఓట్స్ అంటారు. 100% నికార్సైన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోటి, దానితో పాటు రాహుల్ గాంధీ గారి విధి విధానాలతోటి, ఏదైతే ఇది భారతదేశం అంతా సమిష్టిగా కలిసిమెలిసి ఉండాలి, కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి. మీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులం, మా మతం ఏంటంటే విద్యార్థుల మతం అనే విధంగా భావించే విద్యార్థులందరూ ఈరోజు NSUIలో సభ్యులు లెక్క ఉన్నారు. అందుకే ఈరోజు మీరు ఏ పిల్లగాన్ని అడిగినా తెలంగాణలో ఎక్కడ పోయి ఒక సమస్య ఉంది అని అంటే ఎవరికి చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటే NSUI దృష్టికి తీసుకొని వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక నమ్మకాన్ని అయితే మేము కల్పించగలిగినాం. మీరు సాధించిన ఘనత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి NSUI అనే ఒక నమ్మకాన్ని కల్పించగలిగినాం మేము. వెరీ నైస్ అండి టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.